జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్కి అయితే కరెక్ట్గా రంగం సిద్ధంగా ఉంది. అపోజిషన్ మేమేం చాలా స్ట్రాంగ్గానే ఉన్నాం. 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన ఘనత మాదే అంటున్నారు. మరి ఏమంటారు ఇక్కడ? ఈసారి హ్యాట్రిక్ అనేది ఉండదమ్మా. మనకు కాంగ్రెస్ నుంచి మనకు నవీన్ అన్న నిలబడుతున్నాడు, కంపల్సరీ గెలుస్తుండమ్మా. 80% కాంగ్రెసే మనకి ఇక్కడ విజయమ్మా. జూబ్లీహిల్స్లో 25,000 to 30,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలుస్తుందమ్మా ఈ బై ఎలక్షన్. కాంగ్రెస్ పైన చాలానే మనకి నెగిటివిటీ అయితే పాస్ అవుతుంది కదా. అంటే ఈ పథకాలు ఇవన్నీ కూడా అందరికి అందలేవు అన్నట్టుగా. మరి అది కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేసి దాన్ని పథకాలు వస్తలేవని అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరికి మహిళలకు ఇది అసలు మహిళా పార్టీ అండి. ఇది మహిళలకు మనకు బస్ ఫ్రీ ఉన్నది, మనకు గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఉన్నది, మనకు ఇవన్నీ మనకు చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇంకొకటి ఎప్పుడు గత ప్రభుత్వంలో మనకు రేషన్ కార్డ్స్ అనేది 10 years నుంచి ఎవరికి ఇవ్వలేరమ్మా. ఇప్పుడు మనకు 10 years తర్వాత మనకు రేషన్ కార్డ్స్ అనేసి వచ్చినాయి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు సన్న బియ్యం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందన్న. ఇంకో విషయంగాను గతంలో నవీన్ యాదవ్ రౌడీ షీటర్లా ఉండేవాడు. ఇప్పుడు రౌడీ షీటర్కి అధికారం ఎలా ఇస్తారు అనే మాటలు కూడా వినిపిస్తుంది. నిజమే అంటారా? లేదమ్మా, నవీన్ అన్న రౌడీ షీటర్ అని అసలు అది లేనే లేదు. అదంతా జస్ట్ అపోజిషన్ పుకార్లే కానీ ఏం లేదమ్మా, ఏం లేదు. అతను ఒక మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక యూత్. అతన్ని గెలిపించాలని ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ గారి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం ఫ్యాక్షనిజం లాగా కనిపించింది. రౌడీ షీటర్స్లో ఉన్నారు అని కూడా అంటున్నారు. లేదమ్మా, మా కాన్స్టిట్యున్సీలో అయితే మాకైతే ఎవరికి, ప్రజలకైనా మా లీడర్స్కైనా ఎవరికైనా అట్లాంటి ఆలోచనే లేదు. అతను ఇంకోటి సేవ కూడా బాగా చేస్తుంటాడు, మంచి ఎడ్యుకేటెడ్ అన్నమ్మా. అట్లాంటి ఆలోచన అయితే మాకైతే ఎవరికి లేదు ఇక్కడ, మా ప్రజలకైతే. ఇంత ప్రజల్లో బలోపేతమైన పార్టీ అయినప్పటికీ, వ్యక్తి అయినప్పటికీ కూడా 3 సార్లు పార్టిసిపేట్ చేసినా కానీ 3 సార్లు కూడా పరాజయం సాధించారు. మరి ఎందుకని? ఇంకొకసారి అప్పుడు 2014 అంటే ఎంఐఎంలో అప్పుడు నిలబడినప్పుడు మార్జిన్ తోటే ఓడిపోయిందమ్మా. నెక్స్ట్ టైం తర్వాత ఇండిపెండెంట్గా చేశాడు. ఇండిపెండెంట్ అంటే కొంచెం వచ్చినాయండి అమ్మా. అప్పుడు కూడా 18,000 to 20,000 ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే మాత్రం మంచి భారీ